అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నవంబర్ 22 గుండె నిండా గుడి గంటల సీరియల్ ఏం జరిగిందో ఈ వీడియోలో చూసిద్దాం. చింటూని గుండెలకు హత్తుకున్న రోహిణి, బయటపడ్డ తల్లి ప్రేమ. నేటి కథనంలో పండుగ పూట పెద్ద కోడలు మొదటిగా పిండి వంటలు మొదలు పెట్టడం, అనా నువ్వే వేయాలమ్మా అని అడుగుపోతుంది రోహిణి ప్రభావతి. అమ్మో నా వల్ల కాదు అంటుంది రోహిణి. అయితే ప్రభావతి నువ్వు మొదలుపెట్టు చాలు అంటూ వంటగదిని తీసుకొని వెళ్తుంది. అయితే అప్పుడే రోహిణితో గాళ్ళు వేయించే డ్యూటీ సుశీల ఆడుకుంటుంది. ఇలా వెయ్యి, అలా వెయ్యి అంటూ రోహిణికి చుక్కలు చూపిస్తుంది. దాంతో అమ్మో ఇప్పుడు తప్పించుకోలేకపోతున్నాను, నన్ను గాలిలో వేసేలా ఉంది ఈవిడ అనుకుని రోహిణి నాకు ఈ నూనె వాసన పడడం లేదు, తల తిరుగుతుంది అని ప్రభావతి చెప్పడంతో అమ్మో నా కోడలు, అయ్యో నా కోడలు అంటూ జాగ్రత్తగా రోహిణిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తడి గుడ్డ తలకు చుట్టి కళ్ళు మూసుకొని పడుకోమ్మా, తలనొప్పి తగ్గిపోతుంది అంటూ ప్రేమగా చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ప్రభావతి. అయితే రోహిణి ఒక్కతే అలా తల కట్టుకోవడంతో హాల్లో పడుకోవడంతో అప్పుడు చింటూని తీసుకొచ్చిన సుగుణమ్మ, అమ్మ రోహిణి ఏమైంది, ఇలా అయ్యాదేంటి అని పెద్దగా అరుస్తూ ఏడుపు మొదలు పెడుతుంది. దాంతో ఇంట్లో వాళ్ళంతా పరుగున అక్కడికి వస్తారు. దాంతో రోహిణి బిత్తరపోతుంది. మా రోహిణిని చూసి మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారేంటి, ఏమైంది అసలు, ఎందుకు అలా అరిచారు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నలో అడిగారు. కట్టు చూసి బెదిరిపోయిన కంగారు పడి అలా అన్నానంతే అని పని మీద ఈ ఊరు వచ్చా, మీనా వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాం అంతే అంటూ సుగుణమ్మ మాట మార్చడంతో అంతా కూల్ అవుతారు. రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. ఇక కాసేపటికి రవి రావడం గమనించిన బాలు బయటే ఆపేసి తిట్టి తిరిగి పంపిస్తాడు. నానమ్మకు విషయం తెలియక రమ్మని అంటుంది. మర్యాదగా వెళ్ళిపో అని గెంటేస్తాడు బాలు. ఇక కమింగ్ అప్లో దీపావళి పండుగ జరుగుతుంటే బయట బాలు, మీనా, సుశీల, ప్రభావతి, రోహిణి, మనోజ్, సుగుణమ్మ, చింటూ అంతా మందులు కాల్చుకుంటూ ఉంటే బాంబు కాల్చుకోవాలి. రవి వచ్చి చాటుగా చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక చింటూని చూసి రగిలిపోతున్న మనోజ్ స్వయంగా వాడి తల్లితోనే వాడు ఎవడికి పుట్టాడో చూడు, దర్గాజా ఇంటి మనవడిలాగా ఎలా కలుస్తున్నాడో చూడు అంటూ అంటాడు. పక్కనే ఆ మాటలు ప్రభావతి కూడా వింటుంది. అప్పుడే రోహిణి మనసు చిన్నపుచ్చుకుంటుంది. రే పక్కకు తప్పుకోరా అంటూ చింటూగానే ప్రభావతి అరుస్తుంది. మరో సందర్భంలో అప్పుడు కూడా రోహిణి మనసు అల్లాడుతుంది. అయితే దీపావళి మందులు కాల్చుకునే పనిలో చింటూని ఎవరు పట్టించుకోరు. అప్పుడే ఆ శబ్దాన్ని చింటూ బెదిరిపోతాడు. అది చూడగానే రోహిణిలోని తల్లి మనసు అల్లాడి పరుగున వెళ్ళి చింటూ అని అరుస్తూ పక్కకు లాగి గుండెలకు హత్తుకుంటుంది రోహిణి. అది చూసి ప్రభావతి సహా అంతా బిత్తరిపోయి చూస్తారు. సీన్ కట్ చేస్తే బాలు రోహిణిని పార్లర్ అమ్మ నువ్వు ఎందుకు అంత కంగారుగా పరిగెత్తావు అంటూ ఆరాధిస్తారు. ఏదో ఒకటి చెబుతుంది లేండి, చిన్న పిల్లోడు కదా అని అలా చూశాను అంటుంది కాబోలు. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూసేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.